రాజమహేంద్రవరంలో వెలుగు చూసిన కల్తీ పాల ఘటన నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. అనంతపురం, విశాఖపట్నం, మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్, చిలకలూరుపేట సెంటర్లో పలు పాల కేంద్రాలు, డైరీ దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించారు. అనంతపురంలో గంప మల్లయ్య డైరీ, చంద్ర డైరీలో సోదాలు నిర్వహించి పాలను పరిశీలించారు. కొన్ని డైరీల్లో కల్తీ ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో కలకలం రేగింది. డైరీలో నిల్వ ఉంచిన సుమారు 20 లీటర్ల పాలను అనుమానాస్పదంగా గుర్తించి అధికారులు అక్కడికక్కడే పారబోశారు. పాలు, ఇతర పాల ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించి పరీక్షల నిమిత్తం శాంపిల్స్ ను సేకరించారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కల్తీకే పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం సేకరించిన నమూనాలను ల్యాబ్కు పంపి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకున్నారు. ఇక మరోవైపు మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్, చిలకలపూడి సెంటర్లోని పాల కేంద్రాల్లోని పాలను తనిఖీ చేశారు. మచిలీపట్నంలో చిలకలపూడి ప్రాంతంలో ఎస్ఎస్ మిల్క్, జిల్లా పరిషత్ కృష్ణవేణి మిల్క్ డైరీ పాల కేంద్రాల నుండి పాల శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్స్ కు పంపించారు. ఎంఆర్పీ లేని, అత్యధిక కాలం ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన బాదం పాల ప్యాకెట్లను గుర్తించి డిస్ట్రాయ్ చేశారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి గోపాలకృష్ణ వినియోగదారులకు కొన్ని సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో వెటర్నరీ డాక్టర్ వీరంకి మధుబాబు పాల్గొన్నారు. అనంతపురం పట్టణంలో కల్తీ పాల విక్రయదారులు మరియు కల్తీ పాలను సరఫరా చేసే వారిపైన చర్యలు తీసుకునే భాగంగా స్థానిక ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు మరియు విజిలెన్స్ అధికారులు అందరూ సంయుక్తంగా తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ పాల విక్రయదారుల కేంద్రాలపైన పాలను శాంపిల్స్ తీసి వాటిని ల్యాబ్ పంపించి దాంట్లో రిజల్ట్ వస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అనంతపురం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే, ఈ పాలు కల్తీని చెక్ చేయడం వేరే ఆఫీసర్లు ఎవరో చెక్ చేయాలనుకుంటారు, అది మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ స్ట్రిప్స్ ఏవైతే ఉంటాయో కొన్ని స్ట్రిప్స్ దొరుకుతాయి. ఈ విధంగా మీకు ఇక్కడ స్ట్రిప్స్ ఉంటాయి, ఇవి అమెజాన్ లో దొరుకుతాయి. ముఖ్యంగా పాలల్లో చిక్కదనం కోసము ఉప్పు కలపడము, యూరియా కలపడము, మళ్ళీ మాల్టోడక్సిన్ పౌడరు, షుగర్ కలపడం జరుగుతుంది. ఆ కల్తీని గుర్తించడానికి ల్యాబ్కే పంపించాల్సిన పని లేదు. ఇంట్లో కూడా ఈ స్ట్రిప్స్ ద్వారా మీరు సొంతంగా చెక్ చేసుకొని కల్తీని గుర్తించడం చేయొచ్చు. సో ఈ విధంగా ఈ స్ట్రిప్స్ అమెజాన్ లో దొరుకుతాయి. చూడండి, ఇప్పుడు ఇది మాల్టోడక్సిన్ సంబంధించింది. ఇది ఒరిజినల్ స్ట్రిప్ ఈ విధంగా ఉంటుంది. పాలలో డిప్ చేస్తే ఈ విధంగా కలర్ చేంజ్ అయి ఉంటుంది. ఇప్పుడు యూరియా ఉంది, యూరియాకి సంబంధించి ఇది ఒరిజినల్ స్ట్రిప్. దీన్ని డిప్ చేసిన తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. ఇది నార్మల్ ఉంది, సో యూరియా కలవలేదు ఇక్కడ. ఇది సాల్ట్ కి సంబంధించిన స్ట్రిప్. ఇది సాల్ట్ కల్తీ జరిగిందా లేదా అని తెలుసుకోవడం కోసం మనం ఆ పాలల్లో డిప్ చేసి, ఇది ఒరిజినల్ స్ట్రిప్, డిప్ చేసిన తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అయింది. ఆదేశాల మేరకు అనంతపురం కమిషనర్ ఫుడ్ సేఫ్టీ వారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మిల్క్ శాంపిల్స్ తీయడం అనేది జరుగుతుంది. ఎక్కడెక్కడైతే ఆర్గనైజ్డ్ కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కానీ రెండింటి దగ్గర శాంపిల్స్ తీయమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఆ భాగంగా మచిలీపట్నంలో ఇది రెండవ కేంద్రం. ఫస్ట్ ఎస్ఎస్ మిల్క్ ప్రొడక్ట్స్ మరియు తర్వాత ఈ కృష్ణవేణి మిల్క్ డైరీలో శాంపిల్స్ తీయడం జరిగింది. వీటిని విమ్టా ల్యాబ్ కి పంపిస్తాము. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళపైన శాఖపరమైన చర్యలు ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న వైలేషన్స్ చూసాము. వీళ్ళు రిజిస్ట్రేషన్ మీద రన్ అవుతున్నారు, కానీ వీళ్ళు లైసెన్స్ గా మారాలని చెప్పాము. రెండవది, డీప్ ఫ్రీజర్స్ లో బాదం మిల్క్ ని స్టోరేజ్ చేస్తున్నారు. ఆ స్టోరేజ్ సంబంధించిన ప్రాపర్ డేట్స్ లేవు. ఫస్ట్ వార్నింగ్ గా వాళ్ళకి చెప్పడం జరిగింది. లైసెన్స్ అప్లై చేసిన తర్వాత లేబుల్ పర్టికులర్స్ ఫాలో అయ్యి ఎక్స్పైరీ డేట్స్ మెన్షన్ చేయాలి కంపల్సరీ అని చెప్పడం జరిగింది. ప్రోడక్ట్ మీద డేట్స్ లేవు. వీళ్ళు అదేమో రా మెటీరియల్ స్టోరేజ్ చేసుకున్నారు, ప్యాకేజింగ్ తర్వాత డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు. అది ఎప్పటిది, నిన్నటిదా మొన్నటిదా అని మనం చూసి చెప్పలేము. సో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. రెండోసారి ఇదే రిపీట్ అయితే దాని మీద రైట్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా రాజమహేంద్రవరం వద్ద జరిగిన కల్తీ పాల ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారైతే మనం చెప్పుకోవచ్చు. అదే క్రమంలోనే అనంతపురం, విశాఖ నగరాల్లో అయితే ఇంకా పలు చోట్ల కూడా పాల కేంద్రాలపై విస్తృతంగా తనిఖీలు అయితే అధికారులు అయితే చేపట్టడం జరిగింది. అయితే విశాఖ ఫుడ్ సేఫ్టీ అధికారి అప్పారావు ఆధ్వర్యంలో తనిఖీలు అయితే నిర్వహించారు. పాల ఉత్పత్తి శాంపుల్స్ సేకరించి పరీక్షలకైతే పంపించిన పరిస్థితి ఉంది. అయితే డైరీల్లో పాలు నిల్వ ఎలా చేస్తున్నారు, దాని విధానం, తర్వాత అపరిశుభ్రంగా పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా అనే దానిపైన అధికారులు అయితే దృష్టి పెట్టి దానిపైన ప్రత్యేక దృష్టి సాగించిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైనా కెమికల్స్ వాడినా లేదా కల్తీ పాలను వాడినా ఆహార భద్రతా చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామంటూ అధికారులు అయితే హెచ్చరించిన పరిస్థితి ఉంది. అయితే ఇక అనంతపురం జిల్లాలో చూసుకుంటే
అనంతపురం జిల్లాలో కూడా ఈ రోజు ఉదయం నుంచి తనిఖీలు అయితే ప్రారంభమయ్యి నగరంలో శ్రీకంఠం సర్కిల్ తర్వాత శారదా నగర్ రామ్నగర్ సమీపంలో శ్రీనగర్ కాలనీ అలాగే కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డు వద్ద రోడ్డు పైన పక్కన పలు విక్రయ వ్యాపారస్తులు ఏవైతే ఉంటారో వారి వద్ద తర్వాత ఆహార భద్రత తర్వాత వ్యవసాయ అధికారులు కూడా సంయుక్తంగా కలిసి ఒకేసారి మూకమ్మడిగా తనిఖీలు అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే కళ్యాణదుర్గం రోడ్డుపై ఎవరైతే విక్రయిస్తున్నారో పాల వ్యాపారస్తులు అక్కడ శాంపుల్స్ సేకరించి కొన్ని స్ట్రిప్స్ ద్వారా శాంపుల్స్ టెస్ట్ చేయగా అందులో ఉప్పు కలిసినట్లు ప్రాథమికంగా అయితే గుర్తించారని అక్కడ టెస్ట్ చేసినటువంటి ఆహార భద్రతా అధికారి తస్లిమా అయితే తెలిపిన పరిస్థితి ఉంది. అన్ని ప్రాంతాల నుండి సేకరించిన శాంపిల్స్ అయితే పరీక్ష కేంద్రాలకు అయితే పంపుతామని అయితే వారు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే రోడ్డు పక్కన అయితే ఏదైతే క్లీన్ మెయింటైన్ చేయకుండా పాలను అయితే విక్రయిస్తున్నారో ఆ వ్యాపారులను అయితే తీవ్రంగా హెచ్చరించిన పరిస్థితి ఉంది. రాజమహేంద్రవరం ఘటన ఏదైతే రాష్ట్రంలో జరిగిందో ప్రభుత్వం దీనిపైన సీరియస్ గా తీసుకొని ఈ తనిఖీలను అయితే మరింత కట్టుదిట్టంగా చేయాలంటూ అధికారులు అయితే సూచించిన పరిస్థితి ఉందంటూ మనకైతే అధికారులు చెప్తున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే ఇట్లాంటి కల్తీలకు పాల్పడి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.